అటెన్షన్. నేను ఈ వీడియోలో ఎటువంటి లీగల్ టాపిక్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఒక ఇష్యూ గురించి డిస్కషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఆ ఇష్యూ ఏందంటే, ఎవరైనా సరే జాబ్ చేస్తున్న వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఆ ఇన్‌స్టిట్యూట్‌కి ఎన్‌ఓసీలు, నోటరీలు సబ్మిట్ చేయాలి. ఆ నోటరీస్‌లో ఏమని ఉంటది? అన్‌ఎంప్లాయిడ్ అని ఉంటది. లేకపోతే కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు అని ఉంటది. అన్నీ అబద్ధాలే. కానీ ఇంకేముంటది? ఆ నోటరీలో చెప్పినవన్నీ నిజాలు. ఒకవేళ అబద్ధం అని తేలితే అడ్మిషన్ క్యాన్సిల్ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుంది? చదువుకోవాలనుకుంటున్న వ్యక్తుల్ని అబద్ధం చెప్పి చదువుకునేలా చేస్తుంది. అలా చేయడం వల్ల వాళ్ళు రిస్క్లో ఉంటారు. ఎందువల్లంటే ఎవరైనా సరే థర్డ్ పార్టీ పర్సన్స్ కంప్లైంట్ చేస్తే ఆ డిగ్రీ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అంతేకాకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా నమోదవుతాయి. ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుందంటే చదువుకోవాలనుకుంటున్న వ్యక్తిని రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఒక వ్యక్తి తన కెపాసిటీకి తగ్గట్టు ఎన్ని డిగ్రీలైనా చదువుకుంటాడు. ఎవరికి పడితే వాళ్ళకి డిగ్రీలు ఇవ్వకూడదు ఈజీగా అనుకుంటే సిస్టమ్ ఏం చేయాలి? ఎగ్జామినేషన్స్ని టఫ్గా కండక్ట్ చేయాలి. సో బాగా చదివిన వాళ్ళకే డిగ్రీ వస్తుంది. అంతే కదా, సింపుల్. దాంతోపాటు ఈ సిస్టమ్ ఏం చేయాలంటే ఏవైతే కోర్సుల్లో ఫిజికల్గా వెళ్ళి ఇన్స్టిట్యూట్లో చదువుకోవడం ఇంపార్టెంటో వాటిని రెస్ట్రిక్ట్ చేసి మిగిలిన కోర్సులు ఏవైతే పూర్తిగా రీడింగ్ మీద ఆధారపడి ఉన్నాయో వాటి మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేయాలి. అంటే ఇలా అబద్ధం చెప్పి చదువుకునే పరిస్థితిని ఇంకెవరికి కల్పించకూడదు. ఎవరైతే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఇలా డిస్కరేజ్ చేయకూడదు. ఇప్పటికే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. ఇకనైనా సరే సిస్టమ్ని ముందుకు నడపాలే కానీ వెనక్కి నడపకూడదు.